హైదరాబాద్ చెర్లపల్లి పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఫేజ్ 1లోని సుగుణ కెమికల్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగసిపడడంతో కెమికల్ వాసనలతో స్థానికులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఫైర్ యాక్సిడెంట్ కి గల కారణాలు తెలియాల్సి ఉంది. చెర్లపల్లి పారిశ్రామిక వాడలోని ఒక కెమికల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రస్తుతం ఆ విజువల్స్ కూడా స్క్రీన్ పైన చూస్తున్నాం. సుగుణ కెమికల్ కంపెనీ ఇది ఫేజ్ 1లో ఉంది. చెర్లపల్లి పారిశ్రామిక వాడలో సుగుణ కెమికల్ కంపెనీ ఒక్కసారిగా ఇక్కడ మంటలు చెలరేగాయి. భారీ మంటలు ఎగసిపడడంతో కెమికల్ వాసనలతో స్థానికులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఫైర్ యాక్సిడెంట్ కి గల కారణాలు తెలియాల్సి ఉంది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సుస్మిత. చెప్పండి, భారీగా మంటలు వస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. ఆ కెమికల్ అంతా మండేదాకా కూడా ఆగే పరిస్థితి లేదన్నట్టు కనిపిస్తోంది. ఏంటి మీ దగ్గర ఉన్న అప్డేట్స్? ఫైర్ సిబ్బంది ఏం చెప్తున్నారు? చెర్లపల్లిలోని ఫేజ్ 1లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కెమికల్ ఫ్యాక్టరీ ఉన్నట్టుగా కూడా సమాచారం. అయితే సుగుణ రసాయన పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా కూడా చెప్తున్నారు. దట్టమైన పొగలతో భారీగా మంటలు ఎగిసి పడుతూ ఉన్నాయి. మంటలు ఆర్పేందుకు కూడా అగ్నిమాపక సిబ్బంది కూడా ప్రయత్నిస్తూ ఉంది. చెర్లపల్లి పారిశ్రామిక వాడలో ఉన్న సుగుణ రసాయన పరిశ్రమలు జరిగినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. సో పూర్తిగా కూడా కెమికల్ వాసన కూడా చుట్టుపక్కల ప్రాంతాలు కూడా విస్తరించింది. దీంతో చుట్టుపక్కల స్థానికులు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే 7:30 ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వెంటనే సిబ్బంది అక్కడ చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే రసాయన పరిశ్రమ కావడంతో లోపల రసాయనాల కారణంగా పూర్తిగా భారీ దట్టమైన పొగతో అలాగే మంటలు కూడా ఎగిసి పడుతూ ఉన్నాయి. అయితే ఇది చల్లార్చేందుకు చాలా సమయం పడే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. సో పూర్తిగా కూడా ఆ పరిసర ప్రాంతాలన్నీ దట్టమైన పొగతో నిండుకొని పోయాయి. మరోవైపు అగ్నిమాపక సిబ్బంది అలాగే ఇప్పటికే వాటర్ ట్యాంకర్స్ కూడా అక్కడ తీసుకొని వస్తున్నారు. దాదాపు ఎవరైనా ప్రస్తుతం లోపల ఉన్నట్టుగా ఏమన్నా తెలుస్తోందా? ఎవరైనా రెస్క్యూ చేశారా ఫైర్ సిబ్బంది? ఎంత మొత్తంలో కెమికల్ ఇక్కడ నిల్వ ఉంది లాంటి వివరాలు ఏమన్నా తెలుస్తున్నాయా సుస్మిత? ఇప్పటి వరకు అయితే సమాచారం వచ్చిన మేరకు అయితే చూసుకుంటే అగ్నిమాపక సిబ్బంది అక్కడ చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మరి పారిశ్రామిక వాడు కాబట్టి ఆ చుట్టుపక్కల ప్రతిరోజు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటే దానికి తగ్గట్టు కూడా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకున్నారా లేదన్న కోణంలో అయితే పరిశీలిస్తూ ఉన్నారు. మరోవైపు అక్కడ ఆ సుగుణ ఫ్యాక్టరీకి సంబంధించి అది లోపల ఎవరైనా కార్మికులు ఉన్నారా అని కూడా డీటెయిల్స్ తెలుసుకుంటున్నట్టు కూడా తెలుస్తోంది. సో ఏమైనా షిఫ్ట్ల వారీగా లోపల ఎవరైనా ఉన్నారా లేకపోతే మంటలు అంటుకున్న వెంటనే అందరూ బయటికి వచ్చారా అనే కోణంలో అయితే పరిశీలిస్తూ ఉన్నారు. చుట్టుపక్కల అలాగే దానికి సంబంధించిన మేనేజర్ని కూడా అడిగి తెలుసుకున్నట్టు కూడా తెలుస్తుంది. బిందు. ఓకే సుస్మిత, థ్యాంక్ యూ.